కుటుంబ సమస్యలతో చుట్టుమిట్టాడుతూ ఇబ్బందుల్లో పడి మీరు ఏమి తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఈ చిట్కా పాటించండి. ఓం గురుభ్యో నమః. గురు అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరు ఈరోజు మంచి ఒక పవిత్రమైన కార్యక్రమం గురించి తెలుసుకుందాము. మనము ముందుగా ఈ యొక్క హైందవం ఛానల్ను చూసి వెళ్ళిపోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎన్నో గ్రంథాలు పఠించి ఎన్నో విషయాలు మన గురుదేవుల ద్వారా స్వీకరించి మనం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎంతోమందికి బాగుపడ్డాయి అని చెప్పి చెప్తున్నారు. కానీ మన యూట్యూబ్ ఛానల్ లక్ష్యం ఏంటిది? మన యొక్క హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. ఆ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబర్స్ పెరగాలి. సబ్స్క్రైబర్స్ అనేది పెరగడం లేదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఈ యొక్క గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో అన్నిట్లలో మన యొక్క ప్రతి ఒక్క పోస్టును చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా కింద మీకు ఏమైతే దీనివల్ల ప్రయోజనం జరిగిందో అది కామెంట్ చేయండి. మీరు మాత్రం ఖచ్చితంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనము ఈరోజు కుటుంబ కలహాలు ఎందుకు జరుగుతున్నాయి, కుటుంబ కలహాలతో భార్యాభర్తల్లో పురపచ్చాలు రావడం కానీ, ఇంట్లో పిల్లలు మాట వినకపోవడం కానీ, భార్యాభర్తల్లో ఊరికే చీటికి మాటికి గొడవలు జరిగి ఇంటికి అలిగిపోవడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అంటే మనం కూడా కొన్ని ఆలోచించాలి. మనం ఎందుకు ఈ విధంగా చేయాలి అని చెప్పి ఆడవాళ్ళు కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్క విషయంలో మగవారిని వారు బయట ఎంతో కష్టపడి వస్తూ ఉంటారు. వారిని చీటికి మాటికి రావడంతో అన్నం తినే ముందు ఏదో సమస్యల గురించి చెప్పడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ప్రశాంతంగా ఉండేటప్పుడు కులంకషంగా రోజు సాయంత్రమో ఉదయమో ఏదో ఒక సమయంలో మనకున్న కష్టాల గురించి ఒక సమయం కేటాయించుకొని దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనో ఇద్దరం కలిసి కూలంకషంగా చర్చించుకోండి. అంతేగాని కుటుంబాన్ని తీసుకుపోయి బయట రోడ్డున పడేసుకోకండి. ఎందుకంటే మీరు ఒక మాట అంటే ఎదుటి వ్యక్తి ఇంకొక మాట్లాడడం, మనిషికి అది రేస్ అవుతూ ఉంటుంది. రేస్ కావడం వల్ల ఏమవుతుంది? కుటుంబం అనేది రోడ్డు మీద పడుతుంది. ఎవరో వచ్చి మీ సమస్యకు వాళ్ళైతే వచ్చి మీ సమస్యనైతే తీర్చలేరు కదా. వాళ్ళు ఎవరో పెద్ద మనుషుల్లాగా వచ్చి మీ మధ్యలో పొరపచ్చాలు పెంచుతూ ఉంటారు. ఇది విధంగా జరుగుతుంటుంది. కాబట్టి కుటుంబం అనేది సాఫీగా జాగాలి. కుటుంబం అనేది మంచి ఒక ఉన్నతిని మనం సాధించాలి. కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు. మనసుల్లో ఒక్కసారి ఏమైనా విచ్ఛిన్నమైందనుకో, ఒక్కసారి గ్లాసు బాటిలో కింద పడితే మళ్ళీ అతుకుతుందా? ఇది ఎందుకంటే ఒక గాజు గ్లాసు చేయడానికి దాన్ని వేడి చేసి ఎంతో కష్టంతో దాన్ని ఒక గాజు గ్లాసు రూపంలో మారుస్తారు. అదేవిధంగా మన కుటుంబం అనేది రెండు కుటుంబాలలో నుండి వచ్చిన అబ్బాయి అమ్మాయి వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని ఆ స్థాయి నుంచి పెంచి పోషించి మిమ్మల్ని ఒక అయ్య చేతిలో పెట్టిళ్ళు. ఈ అబ్బాయినైనా కానీ పెంచి పోషించి ఒక కుటుంబ వ్యవస్థను భార్యను మీకు తెచ్చిచ్చిళ్ళు. అది ఎంతో దర్శన భాగ్యం ఉంటే తప్ప కుటుంబం అనేది త్వరగా పెళ్ళిళ్ళు కాక ఎంతమంది ఇబ్బందులు అవుతున్నారు. కుటుంబంలో ఈ విధంగా పెళ్ళిళ్ళు కాక చాలామంది ఎన్ని పూజలు చేస్తున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు మీకు తెలియదా? పెళ్ళైన వాళ్ళు ఈ విధంగా కుటుంబాలను విడదీసుకోవడం ఎంతవరకు న్యాయము? ఒకవేళ మీరు ఇప్పటికే తప్పు చేసి కుటుంబం నుండి మీరు వేరైపోయి మీ తల్లిగారింటి కాడ ఉండేవారైనా కూడా ఈ యొక్క సమస్య గురించి మీరు ఈ విధంగా చేయవచ్చు. ఒక 5 మంగళవారాలు కానీ 5 ఆదివారాలు కానీ ఇది మీరు చేసే ప్రయోగము. ఉదయము మనము 10:30 నుంచి వెళ్ళి 12 గంటల మధ్యలో ఈ యొక్క ప్రత్యంగిరా మాత అనుగ్రహంతో ఇది అమ్మవారి
ఒక ఆదేశం అనుకోండి. మీకు జీవితంలో జరిగిన పురపొచ్చాలిక ముందు జరగకుండా మీ కుటుంబం అనేది కలిసి ఉండడానికి అమ్మవారిచ్చే మీకు ఒక అవకాశం అనుకోండి. ఖచ్చితంగా అందరూ చేసుకోండి. ఇది మగవారైనా చేయవచ్చు, ఆడవారైనా చేయవచ్చు. ఇంటిలో ఒకరు తప్పిదం చేసినప్పుడు ఇంకోళ్ళు సదురుకపోవాలి. అలా సదురుకపోని సమయంలోనే ఈ విధంగా గొడవలకు కారణమై దూరం అవ్వాల్సి ఉంటుంది. కుటుంబంలో పిల్లలు కూడా వినరు. పిల్లలు కూడా వినకుండా పిల్లల వల్ల కూడా గొడవలు అవుతూ ఉంటాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే సర్దుకపోవడం. ఎవరో ఒకరు సర్దుకపోకపోతే కుటుంబం అనేది విచ్ఛిన్నమైపోతుంది. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం ఏ పని చేయాలన్నా కానీ దానికి ఒక అర్థం ఉండాలి. ఇప్పటికే గొడవలతో విడిపోయిన వారైనా కూడా మీరు ఈ యొక్క పనిని చేస్తే మీకు మళ్ళీ మీ కుటుంబం కలిసిపోతుంది. ఒకవేళ మీ పిల్లలు మీకు దూరం ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కుటుంబం అనేది భార్యాభర్తలే కాదు, పిల్లలు వస్తారు, తల్లిదండ్రులు వస్తారు. అందరూ తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఇబ్బందులైనా, పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఇబ్బంది అయినా ఎవరైనా చేయవచ్చు. ఇది మంచి ప్రయోగము. ఇది ప్రత్యంగిర అమ్మవారు మీకు ఇచ్చే ఒక అవకాశంగా భావించి మా గురుదేవులైన నిఖిలేశ్వర్ మహారాజు గారి ఆదేశానుసారం ఇది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది ప్రయోగం చేయండి. ఏదైనా ప్రత్యంగిర అమ్మ దేవాలయం కానీ, ఏదైనా దుర్గామాత ఆలయం కానీ, దేవి అమ్మవార్లు ఉన్న ఏ ఆలయమైనా పర్వాలేదు. దుర్గామాత అయినా, పార్వతీ అమ్మ అయినా, ఎల్లమ్మ తల్లి దేవాలయమైనా, ఏ దేవాలయంలోకి వెళ్ళైనా పర్వాలేదు. అమ్మవారి దేవాలయాలలోకి వెళ్ళి మీరు ఇది కేవలం అమ్మవారి దేవాలయాలలో మాత్రమే చేయండి. అంటే దేవాలయాలలో అమ్మవారి శివుడు ఉంటాడు, కొన్ని చోట్ల విష్ణువు ఉంటాడు, కొన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి ఉంటాడు, పర్లేదు. కానీ అమ్మవారి దేవాలయంలో చేస్తే అమ్మవారి దేవాలయం ముందు ఉంటుందిగా, ఇప్పుడు రెండు కలిసి ఉండకుండా వేరువేరు కూడా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి రెండు ఉంటాయి. అట్లా ఆ గుడికి ముందట మనము ఈ యొక్క పనిని చేస్తే మనకు అఖండంగా మనకు ఎటువంటి ఇబ్బందులున్నా అన్నీ కలిసి వస్తాయి. ఈ యొక్క పనిని చేయడానికి మనకు ఏం చేస్తారంటే, ఒకటి రాగిది కానీ ఇత్తడిది కానీ ఒక ప్లేట్ మన ఇంట్లో మామూలుగా ఉంటుంది. ఒకవేళ లేకపోయినా స్టీల్ ప్లేట్లు అయినా పర్వాలేదు. స్టీల్ ప్లేట్ తీసుకోండి. మీరు ఇది దేవాలయంకు పోతారు కాబట్టి కాసింత ముగ్గు పిండి తీసుకెళ్ళండి. చాక్ పీసులు వాడకూడదు. చాక్ పీసులు అనేది మన ఇంటి ముందట వేసే ముగ్గుకు కూడా శ్రేష్టం కాదు. ఈ యొక్క ముగ్గు అనేది ఎందుకు వేస్తారు? లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించడానికి. ఇప్పుడు మీరు కొత్తగా ఈ చాక్ పీసులతో ముగ్గులు వేస్తున్నారు, అది చాలా పొరపాటు అయిన విషయం. ఈ యొక్క ముగ్గు పిండి వేయడం వల్ల చీమలకు ఆహారం దొరుకుతుంది. అది కొన్ని గుర్తు పెట్టుకొని మన పూర్వీకులు మనకు శాస్త్రం ప్రకారం అన్నీ ఇస్తారు కాబట్టి ఆలోచించి చేయాలి. ఈ యొక్క మనము ప్లేట్ తీసుకొని ఆ విధంగానే ముగ్గు పిండి తీసుకొని కసింత పసుపు కసింత కుంకుమ తీసుకొని ఆ యొక్క దేవాలయానికి 3 నిమ్మకాయలు తీసుకొని వెళ్ళండి. 3 నిమ్మకాయలు, కాసింత ముగ్గు పిండి, ఒక ప్లేటు, పసుపు కుంకుమ పట్టుకొని వెళ్ళి దానిలో కొద్దిగా నెయ్యి, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి పట్టుకు వెళ్ళండి. ఏదో షాపులలో దొరికే ఆవు నెయ్యి శ్రేష్టం కాదు, తక్కువ వస్తుంది కదా అని చెప్పి తీసుకోకండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటేనే తీసుకోండి. లేకపోతే కొబ్బరి నూనెతోటి చేసినా పర్వాలేదు. మీరు చేస్తే కొబ్బరి నూనెను, అది కూడా కొబ్బరి వక్కలు ఉంటాయి కదా, కొబ్బరి వక్కలను తీసుకెళ్ళి పట్టివ్వండి. పట్టించి ఆ కొబ్బరి నూనె తీసుకొచ్చుకోండి. శ్రేష్టమైంది అనిపిస్తేనే చేయండి. పరిహారం చాలా మంచిది కాబట్టి మంచి వస్తువులను వాడదాము. నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ తీసుకోండి. అదేవిధంగా వత్తులు చేసుకోవడానికి కాసింత కాటన్ తీసుకోండి. దూది తీసుకొని వెళ్ళండి. ఇది ఉదయం 10:30 నుండి 12 గంటల మధ్యలో రాహుకాలంలో చేయాలి కాబట్టి 10:30 నుంచి 12 గంటల మధ్యలో మంగళవారం రోజు శ్రేష్టము, ఆదివారం రోజు శ్రేష్టము. ఈ పనిని మీరు పోయి అమ్మవారి ముందట కూర్చొని ఈ యొక్క
అమ్మవారి మంత్రము మనము ఒక 108 సార్లు ధ్యానిస్తూ అమ్మవారి మంత్రం చెబుతూ మనము ఏం చేయాలి అంటే ఆ యొక్క ప్లేట్పై మనము ఒక తామర ముగ్గు కానీ స్టార్ ముగ్గు కానీ ఏదైనా వేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి మనము ఆ యొక్క తీసుకుపోయిన 3 నిమ్మకాయలను కట్ చేసి ఒక 5 దీపాంతరాలుగా చేయాలి. రసాన్ని అంతా పిండేసి దాన్ని తిప్పితే డొప్పలాగా అవుతుంది. వాటికి మంచిగా డొప్పలాగా అయినాక వాటికి కాసింత పసుపు కుంకుమలు మనం దీపాంతరాలు పెట్టుకుంటాం కదా, అదేవిధంగా దానికి పెట్టుకొని ఈ యొక్క 5 మాత్రమే వేయండి. 6 అవుతాయి ఒక్కలు, కానీ ఒకటి పక్కకు పెట్టండి. 5 చేయండి. 5 చేసి ఆ యొక్క ప్లేట్లో 5 దిక్కులో పెట్టండి. 5 చోట్ల పెట్టేసి దూరం పెట్టేసి మీరు అందులో నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ వాడచ్చు. కొబ్బరి నూనె వాడి మీరు దాంట్లో వేసి ఈ యొక్క అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి మంత్రం కూడా చెప్తున్నాను. ఓం హ్రీం కరాల దంష్ట్రాయై హ్రీం ఓం. ఓం హ్రీం కరాల దంష్ట్రాయై హ్రీం ఓం. ఓం హ్రీం కరాల దంష్ట్రాయై హ్రీం ఓం. ఇది 108 సార్లు చెప్పండి. చెప్పుకుంటూ ఈ పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. ఈ పనులన్నీ చేసుకుంటూ మీరు అక్కడ ఆ నెయ్యి కానీ కొబ్బరిని కానీ వేసి ఆడ వత్తులు పెట్టేసి దీపం వెలిగించి అమ్మవారికి మనస్ఫూర్తిగా అమ్మ నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ చేయండి చెప్పి అమ్మవారికి చెప్పి మనము మగవారైతే సాష్టాంగ ప్రణామం చేయండి, ఆడవారైతే అర్ధ సాష్టాంగ ప్రణామం చేయండి. చేసిన తప్పులనన్నింటినీ క్షమించమని చెప్పేసి అమ్మవారికి క్షమాపణ చెప్పి మీరు ఈ ప్రయోగం చేసుకోండి. మీరు చేసిన 5 వారాలు 5వ వారం అయిపోయేసరికి మీరు అనుకున్న మీ యొక్క కుటుంబ సమస్యలు తీరిపోయి మీ యొక్క ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళు కలిసిపోతారు. మీ కుటుంబం సఖ్యతతో ఉంటుంది. ఇది మన గురువుగారి ఆదేశానుసారం చెప్పడం జరిగింది. అందరూ మంచిగా చేసుకోండి. అదేవిధంగా మనము ఈ యొక్క ప్రత్యంగిర అమ్మవారి తెలుగులో పాటలు లేవు కాబట్టి మనం పాటలు చేస్తున్నాం. మనము దాని గురించి ఎవరైనా సహకారం అందించేవారు మన యొక్క ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నిఖిల ప్రత్యంగిర ఉపాసన కేంద్రానికి ఈ యొక్క ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా పంపించండి. పంపిస్తే మనకు ఎంతో కొంత మీరు పంపించండి. ఇంత అనేం లేదు ఎందుకంటే అమ్మవారి పాటలు ఇప్పటివరకు తెలుగులో లేవు కాబట్టి మనం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరు పంపించండి. సర్వే జన సుఖినో భవంతు. ఈ యొక్క వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై ప్రత్యంగిరామ.